ప్రెస్ ద లార్డ్ నిజమైన స్వరం జూన్ 27, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. లూకా సువార్త 12:32. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు మనకు రాజ్యం అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నారు అనేది ఇక్కడ వాక్యం ద్వారా మనకు తెలుస్తుంది. దానికి ముందు దేవుడు అంటున్నారు, చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యాన్ని ఇవ్వడానికి దేవుడికి ఇష్టమై ఉంది అని చెప్తూ పైన చూస్తే, ఈ లోకపు జనులు వీటన్నిటిని గూర్చి వెతుకుదురు, ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను, మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. ఇంతకీ దేవుడు ఎందుకు ఈ లోకపు జనులు వేటిని వెతుకుతున్నారో దాన్ని మీరు వెతకొద్దు, మీరు వెతికేది దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకండి అని చెప్తూ ఉన్నారు. పైన చూసుకున్నట్లయితే ఈ లోకపు జనులట ఎప్పుడు తిండి గురించి, బట్ట గురించి, ఈ లోకపు ఆనందాల గురించి, మరి శరీరానికి కావలసిన దాని గురించి, ఈ కంటికి కావలసిన దాని గురించి, సుఖ భోగాల గురించి, ఈ దేహాన్ని ఎప్పుడూ కూడా సుఖపెట్టుకోవాలన్న ఆలోచన గురించి మాత్రమే ఆలోచిస్తుంటారు. అవి కావాలని కోరుకుంటూ ఉంటారు. అందుకే దేవుడు ఒక మాట అంటున్నాడు, ఆహారం కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కదా. మరి అలాంటప్పుడు వాటిని కాపాడుకోవడానికి మీరు చూడాలి తప్ప వాటిని ఇబ్బంది పెట్టుకునేటట్లుగా మీరు ఉండకూడదు అని దేవుని యొక్క ఉద్దేశం అన్నమాట. అందుకే మీరు మరి ఇలాంటి వాటికి మీరు ఆలోచించొద్దు, మీ సమయాన్ని వ్యర్థపరచుకోకండి. ఇవన్నీ మీకు నేను ఇస్తాను, మీకు అవసరమైనవేవో నాకు తెలుసు గనుక ఇవన్నిటిని కూడా మీకు నేను సిద్ధపరిచాను, తగిన కాలానికి మీకు నేను అనుగ్రహిస్తాను. అయితే మీరు మాత్రము ఈ లోకంలో ఏదో కావాలని ప్రయాసపడద్దు, అది మీకు అందకుండా పోతుంది. పరలోకంలో ధనాన్ని కూర్చుకోవడానికి మీరు ప్రయాసపడండి, ఆ ధనము మీకు మీరు పరలోకం వచ్చినప్పుడు మీరు చూసుకుంటారు, దాన్ని మీరు అనుభవిస్తారు. ఇక్కడ మీరు ఏదైతే నా నిమిత్తం కోల్పోతారో పరమందు మీకు అవన్నీ సమకూర్చబడతాయి, క్రీస్తునందు అవి మీకు అన్నీ కూడా ఇవ్వబడతాయి. కాబట్టి మీరు ఈ భూమి మీద దేవుని యొక్క రాజ్యాన్ని వెతకండి, ఎందుకంటే దేవుడు ఆ రాజ్యాన్ని మీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. ఆ దేశాన్ని లేదంటే ఆ లోకాన్ని లేదంటే దేవుని యొక్క రాజ్యాన్ని, పరలోకాన్ని మనకి ఇవ్వాలనే ఈ భూమి మీద క్రీస్తు ద్వారా స్థాపించినటువంటి సంఘములో మనల్ని చేర్చారు. మరి అందులో చేర్చబడిన మనము పైనున్న వాటిని వెతకాలే తప్ప, పైనున్న వాటి కొరకే ప్రయాసపడాలి తప్ప, పైనున్న వాటి కొరకే వేగురు పడాలి, దాన్ని ఎలా పొందుకోవాలి అనే ఆలోచనతో దేవుడు ఉండమన్నట్లు ఉంటేనే అవి మనకి అనుగ్రహింపబడతాయి, మనం దాన్ని స్వాధీనపరుచుకుంటాము. దేవుడు ఏవైతే దేవుని నిమిత్తం మనం కోల్పోయామో అవన్నీ దేవుడు అక్కడ ప్రభు మన కోసం సిద్ధపరుస్తున్నారు కనుక అవన్నీ మనం స్వాధీనపరచుకోవాలని వాక్యం మన అందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్న వారు దైవజనులు బ్రదర్ నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.